వెట్రవేల మురుగన కరౌహర చిన్న చిన్న మినపరొట్లు అల్పాహారంగా తయారు చేసుకున్నానండి. అయితే ఇందులో నంజుకోవడం కోసం వేరుశెనగపప్పు, గుల్లశెనగపప్పు పచ్చడి తయారు చేసుకుంటున్నానండి. ముందుగా మూకుట్లో నూనె వేయకుండా కొన్ని వేరుశెనగ గుళ్ళు విడిగా వేయించుకోవాలి. వేరుశెనగపప్పు కంటే కూడా గుల్లశెనగపప్పు కాస్త తక్కువగా ఉండాలి. ఇది సెగ తగిలితే చాలు, మరీ వేగిపోకూడదు. ఇందులో పచ్చివాసన పోతే చాలు. ఇప్పుడు ఇందులో కాస్త నూనె, ఉల్లిపాయలకాయ కారాన్ని బట్టి కొన్ని పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు పూర్తిగా వేగకూడదు, సగం సగంగా వేగాలి. పచ్చిమిరపకాయలు ఇలా వేగితే చాలు, తీసేద్దామండి. ఆవాలు, మినప్పప్పు, ఎర్ర ముక్కలు, కరివేపాకు. ఇప్పుడు ఒక మిక్సీలో చిన్న కొబ్బరి, వేసానా లేదన్నట్టుగా వేరుశెనగ గుళ్ళు, అలాగే వేయించి పక్కన పెట్టుకున్న గుల్లశెనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఉప్పు. నేను వెల్లుల్లిపాయ వేయట్లేదు, మీరు కావాలంటే 2 వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. అలాగే ఇందులో నేను అసలు చింతపండు వేయని మీరు కావాలంటే వేసుకోవచ్చు. పోపు మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా ఉంచుకోవచ్చు.